హలో అండి. పేషెంట్స్ ఒక్కోసారి అడుగుతూ ఉంటారు, నాకు నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేశారండి చేయించుకోమని. నీ రీప్లేస్మెంట్ కాకుండా వేరే రీజనరేటివ్ థెరపీస్ అంటే అరిగిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి పెరిగేటట్టు చేసే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే కదా, అదేమన్నా చేయగలుగుతారా అని అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే కాస్త కూస్త ఒక మాదిరిగా నొప్పి ఉంటుంది, వాళ్ళు వచ్చి మాకు నీ రీప్లేస్మెంట్ చేయమని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, నీ రీప్లేస్మెంట్ అనేది నీ ఆర్థరైటిస్లో లాస్ట్ రిసార్ట్, అంటే చివరి ప్రత్యామ్నాయం. అంటే మిగతా మార్గాలు అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు, అంటే మిగతా ట్రీట్మెంట్ విధానాలన్నీ అయిపోయినప్పుడు చివరిగా చేసేది నీ రీప్లేస్మెంట్. ప్రతి ఎర్లీ స్టేజెస్లో చేసేది కాదు నీ రీప్లేస్మెంట్ అనేది. అట్లాగే ఈ రీజనరేటివ్ థెరపీస్ అనేవి ఏంటంటే, ఇవి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్, అంటే బాగా అరిగిపోయి కాళ్ళు ఒకసారి వంకర్లు వస్తూ ఉంటాయి, దొడ్డి కాళ్ళు, బౌ లెగ్స్ అంటారు. సో అటువంటి అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ స్టేజెస్లో ఈ రీజనరేటివ్ థెరపీస్ పనిచేయవు. అట్లాగే ఎర్లీ స్టేజెస్లో మైల్డ్ లేదా మోడరేట్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరం లేదు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వాన్స్డ్ స్టేజ్లో చేసేది. అట్లాగే ఈ వేరియస్ రీజనరేటివ్ థెరపీస్ అనేవి మైల్డ్ టు మోడరేట్ డిజీజ్లో చేసేవి. సో దీనికి అది ప్రత్యామ్నాయం కాదు, దానికి ఇది ప్రత్యామ్నాయం కాదు. రెండు ఏంటంటే వేరు దశల్లో చేస్తాం. అయితే ఏంటంటే మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ రీజనరేటివ్ థెరపీస్ తీసుకోవటం వల్ల డిజీజ్ ప్రోగ్రెషన్ని స్లో డౌన్ చేయవచ్చు. ఈ నీ రీప్లేస్మెంట్ యొక్క ఆవశ్యకతని కొన్నాళ్ళు వెనక్కి నెట్టేయచ్చు, పోస్ట్పోన్ చేయవచ్చు. ఎందుకంటే ఆర్థరైటిస్ స్పీడ్ తగ్గుతుంది కాబట్టి నీ రీప్లేస్మెంట్ అవసరం అనేది కొన్ని సంవత్సరాల వరకు వెనక్కి నెట్టేయచ్చు అంతే. సో అడ్వాన్స్డ్ స్టేజ్లో రీజనరేటివ్ ట్రీట్మెంట్ పనికిరాదు. ఎర్లీ ఆర్ మోడరేట్ స్టేజెస్లో నీ రీప్లేస్మెంట్ అవసరం లేదు, చేయించిన పెద్ద ఉపయోగం ఉండదు. సో రెండు వేరు దశల్లో చేసే ట్రీట్మెంట్స్. సో అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.